పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ డిక్లేర్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఈ సినిమాకి కొంచెం బడ్జెట్ తక్కువనే ఉండే, అది మరి బడ్జెట్ ఇవ్వలేకపోయారో లేకపోతే ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదో తెలియదు. కానీ ఈ సినిమా చూశాక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరు ఖచ్చితంగా ముందుకు వస్తారు భయ్య. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు. హనుమాన్ మన సూపర్ హీరో, మన మైథలాజికల్ స్టోరీ మీద, మన మైథలాజికల్ హీరో, మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన హనుమంతుడి కాన్సెప్ట్ని తీసుకొని హనుమంతుడి మీద ఒక సినిమా తయారు చేసి ఆయన మీద ఆయన పవర్స్తో కూడిన ఒక సూపర్ హీరో, ఇండియన్ సూపర్ హీరో ప్రశాంత్ వర్మ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు నేను ఇంకా బయటికి రాలేకపోతున్నా సినిమాలోంచి, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ పార్ట్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో చాలా హైలైట్ ఉన్నాయి. ఒకటి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను అంటే, ఇది డిసప్పాయింట్మెంట్ కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అది చూపిస్తారు అనుకున్నాను కానీ చూపించలేదు. అది మళ్ళీ ఇంకా సస్పెన్స్గానే ఉంది. అక్కడ ఒక చోట నేను ఇంకా వెయిట్ చేయలేనని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నా, అంతే తప్ప మూవీలో నేను నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. అందరూ ఖచ్చితంగా వెళ్ళండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యూత్, మొత్తం ఏ నుండి సి క్లాస్ దాకా అందరూ. మాస్ లేదు, క్లాస్ లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. అదిరిపోయింది సినిమా మాత్రం. అంటే స్టార్టింగ్ లో రవితేజ గారు వాయిస్ ఓవర్, స్టార్టింగ్ లో కాదు, సినిమా మొత్తం రవితేజ గారు వాయిస్ ఓవర్ ఉంటుంది. మర్యాద రామన్నలో ఎలా అయితే కంటిన్యూస్ గా రవితేజ గారు వాయిస్ ఓవర్ మీకు వినిపిస్తూ ఉంటుందో, సినిమాలో అట్లానే కొంచెం కామిక్ టైమింగ్ తో పాటు వస్తూ ఉంటుంది రవితేజ గారి వాయిస్ ఓవర్. అక్కడ జస్ట్ వాయిస్ ఓవర్ అయినా కూడా తేజ సజ్జాకి రవితేజ గారికి ఆ కెమిస్ట్రీ, ఆ బాండ్ అనేది మంచిగా కనిపించింది. సినిమా అసలు ఎమోషన్స్, యాక్షన్స్, ఆ తర్వాత కామెడీ, సెంటిమెంట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఈస్ సో బ్యూటిఫుల్. అసలు నేను ఇది బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు కూడా. అనవసరంగా పాటలు పెట్టి చెడగొట్టడం ఇట్లాంటివి ఏం లేవు సినిమాలో. నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే మైండ్ పోవట్లేదు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ దగ్గర హనుమాన్ చాలీసా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వేరే లెవెల్. అంతే. హనుమాన్ మన ఇండియన్ మూవీ, మన ఇండియన్ సూపర్ హీరో. ఈ సినిమా చూశాక మన ఇండియన్ మూవీ ఫ్రాంచైజ్ కూడా సూపర్ హీరో మూవీస్ తీయగలుగుతారు, ప్రొవైడెడ్ బడ్జెట్ వస్తే. దీనికి మించిన సినిమాలు వస్తాయి. మార్వెల్ అవెంజర్స్ లేదు, DC బ్యాట్మ్యాన్ లేదు, ఏం లేదు. మన హనుమాన్ ఇక మీద నుంచి ఖచ్చితంగా సినిమా మాత్రం వేరే లెవెల్. అంతే. నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ చెప్పేశాడు సార్, ఇంకా ఉంటుందా అని డౌట్ లేదు. 2025 నెక్స్ట్ పార్ట్ రివీల్